ఇడ్లీ అమ్మి ఒక నెలకి 7,50,000 రూపాయలు సంపాదిస్తున్న ఆంధ్ర అబ్బాయి. ఈయన పేరు చిట్టం సుధీర్. ఈయన ఎంఏ ఎకనామిక్స్ అగ్రికల్చర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసాడు. అయితే 50,000 ఇన్వెస్ట్మెంట్తో ఒక చిన్న ఇడ్లీ టిఫిన్ బండి పెట్టుకొని దాన్ని పెద్ద బిజినెస్ ఎలా మార్చిందంటే, సుధీర్ అందరూ అమ్మే నార్మల్ ఇడ్లీలు కాకుండా మన ఆరోగ్యానికి మంచిదైన మిల్లెట్ ఇడ్లీలు అమ్ముతుండే. అలా ఇప్పటికీ కూడా చాలామంది మిల్లెట్ ఇడ్లీలు అమ్ముతారు కదా. మరి ఈయన ఇంత ఫేమస్ ఎట్లా అయ్యిండు అంటే, ఈయన అందరిలా కాకుండా యూనిక్గా ఇలాంటి విస్తరాకుల్లో ఈ ఇడ్లీలు తయారు చేసి అమ్ముతూ ఉండే. వైజాగ్లోకి వచ్చిపోయే జనాలందరికీ ఈ హెల్తీ ఇడ్లీలు అనేవి నచ్చడం స్టార్ట్ అయినాయి. విస్తరాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ రోజువారీగా పెరుగుతూ ఆయన చేసే ఇడ్లీలు తినాలని చెప్పేసి వస్తుండే. అండ్ ఆయన వీటిలో 8 రకాల మిల్లెట్స్ని రుబ్బి వాటి ద్వారా ఈ ఇడ్లీలను తయారు చేస్తూ ఉండే. సో వైజాగ్లో హెల్తీ ఇడ్లీ అని అంటే వసనపూలికే రావాలని చెప్పేసి ఈ స్టాల్కి చాలామంది రావడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఈయన ప్రతి నెల 700 కిలోల మిల్లెట్స్ చిన్న చిన్న గ్రామాల్లో ఉండే రైతుల దగ్గర నుంచి మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ రేట్లోనే కొనుక్కొని వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఈయన దగ్గర ఎప్పుడైనా ఇడ్లీ తినుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.